యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 5వ వచనం. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా, ఆయన నేనే అని వారితో చెప్పెను. ఆయన్ను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండి ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు బయట గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు కొంత సమయానికి ముందు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న శిష్యుడు సైనికులతో పాటు ఆయన పట్టుకోవటానికి వచ్చాడు. ప్రభువారు ఆ గుంపును ప్రశ్నించాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని. వారు ఆయనకు జవాబిస్తూ నజరేయుడైన యేసునని చెప్పారు. ప్రభు వారితో నేనే అనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను తాను పరిచయం చేసుకోవడానికి ఒక పదప్రయోగం ఉపయోగించాడు. ఇక్కడ యూదులకు అది బహు విశిష్టమైనది. యూదులు ఈ పదాన్ని ఉపయోగించరు, ఎందుకంటే అది దేవుని పేరు. వారు ఐగుప్తు నుండి విడుదల కాబడేటువంటి సమయంలో మోషేకి చెప్పబడింది. ప్రభు వారితో నేనే అని చెప్పబడినప్పుడు వారితో ఆయన తాను సృష్టికర్త, పాలకుడు అని ప్రకటించుకున్నాడు. ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు. ఆయనే ఈ మానవ జాతి రక్షణ కొరకై శరీరధారి అయి సిలువలో తన కార్యాన్ని పూర్తి చేశాడు. దాని ఫలితముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను ప్రభువుగాను రక్షకుడిగాను స్వీకరించే ప్రతి ఒక్కరికి కూడా నిత్య రక్షణిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన ప్రతి ఒక్కరికి, పాపి అయిన ప్రతి మానవుడు కూడా ఆయన ద్వారా రక్షించబడగలడు. మీరు కూడా రక్షించబడాలన్నదే దేవుని యొక్క ఆశ. మేము మీ కొరకు చేసేటువంటి ప్రార్థన. ప్రభు మీకు సహాయం చేయనుగాక.